పెదకూరపాడు నియోజకవర్గ మా ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరు శంకర్రావు గారు గత సంవత్సర కాలంగా ఇక్కడ చేస్తున్నటువంటి కార్యకర్తలకి అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ పేద సాదా ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు కూడా తోడ్పాటును అందిస్తూ మంచి ప్రచారంలో దూసుకెళ్తూ ఉన్నారు. మరి ఆయన యొక్క మంచి వ్యక్తిత్వాన్ని మరి పార్టీ యొక్క మరి మీరు చూస్తున్నారు. ఈ విధంగా ఈరోజు ఇద్దరు సర్పంచులు ఒక సొసైటీ డైరెక్టరు జాయిన్ అయి ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా ఇక్కడ జాయినింగ్స్ అనేవి మరి చాలా ఎక్కువగా, అంటే నాకు తెలిసి టీడీపీకి 3rd ప్లేస్ వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అలాంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. మరి దీనికి కారణం కూడా కార్యకర్తలు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నటువంటి తెలుగుదేశం అరాచక పాలనని అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకొని మరి మీరు చూస్తున్నారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గర నుండి మరి తన అనుచరులందరూ కూడా చేసేటటువంటి ఈ దారి దోపిడీ, ఇసుక గాని మట్టి గాని మరి నీరు గాని పొలాలు ఆక్యుపై చేసి రైతులను ఇబ్బంది పెడుతూ నానా అవస్థలకు గురి చేస్తున్నారు. మరి ఈ రోడ్లు చూస్తే ఎంత అధ్వానంగా ఉండేవో మీరు చూస్తున్నారు. క్రోసూరు దొడ్లేరు రోడ్డు మొత్తం కలిపి 10 కిలోమీటర్లు. ఈ 10 కిలోమీటర్లు జర్నీ చేయడానికి 1.5 గంటల పైన పడుతుంది. అంటే ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే తన సొంత గ్రామం పెదకూరపాడు నుండి లగడపాడికి కూడా రోడ్డు వేసుకోలేని దుస్థితిలో ఈ ఎమ్మెల్యే ఉన్నారు. మీరందరూ గమనించాల్సింది ఏంటంటే దారి దోపిడీ విధానాన్ని, అంటే గత పాతకాలంలో బళ్ళు కట్టుకొని ఒక గ్రామం నుండి ఒక గ్రామానికి ప్రయాణం చేయాలంటే దారి దోపిడీ దొంగలు ఉండేవాళ్ళు. ఆ దొంగల కంటే హీనంగా ఈ తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే అందరూ తిరుగుబాటు అనేది వచ్చింది ప్రజల్లో, ప్రతి కార్యకర్తలో, ప్రతి వ్యక్తిలో. మరి రోజు కూడా ఈ జాయినింగ్స్ ఎలా ఉన్నాయంటే మరి 10% కూడా తెలుగుదేశానికి మిగిలే పరిస్థితి లేదు. మీరందరూ కూడా మరి మీడియా కూడా మాకు సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి మరి గత 40 సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ పార్టీలోనూ, ఆ తర్వాత మారిన పరిస్థితులు రీత్యా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ మరి పెదపరిమి గ్రామం నుండి ఇక్కడికి ఒక సంవత్సర కాలంగా ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి మరి హాస్పిటల్ కానీ, మనిషి మరణించిన ఒంటరి మహిళైన ప్రతి ఒక్కరికి కూడా చేయూతను అందిస్తూ, కార్యకర్తలకు భరోసానిస్తూ, నాయకులకు అండగా ఉంటూ సంవత్సరంలో మరి చేసినటువంటి తన యొక్క మంచి పనుల వల్లనే ఈరోజు మరి పార్టీ ఈ విధంగా ఉందని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాము. మీరు కూడా ప్రత్యక్షంగా చూసిండారు. ఇప్పుడు ప్రతిరోజు సర్పంచి, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్త స్థాయి నుండి ప్రతి ఒక్కరూ రోజు కోకొల్లలుగా జాయిన్ అవుతూ ఉన్నారు. ఈ గెలుపు రాష్ట్ర వ్యాప్తంగా మాకు 175కి 175 స్థానాలు వస్తాయని చెప్పేసి మేము మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. For more updates, please subscribe 99 TV Telugu.